వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ టైమ్ 1:30 అయింది. ఇంకా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకుంటున్నాను. వంట ఏంటంటే చికెన్ ఫ్రై, అలానే చికెన్ బిర్యానీ అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇంకా ముందుగా అయితే తెచ్చిన చికెన్ని వాష్ చేసుకుందామని చెప్పి ఇక్కడ బౌల్లో వేసుకొని సింక్లో పెట్టుకొని కొద్దిగా పసుపు, అలానే కొంచెం సాల్ట్, ఒక అరచెక్క నిమ్మబద్ద వేసుకొని మంచిగా కలుపుకొని ఆ తర్వాత అయితే వాష్ చేసుకోవాలన్నమాట. నీసు వాసన, అలానే కొంచెం పసుపు వేసుకుంటే మనకి యాంటీబయాటిక్ కాబట్టి అది కూడా కొంచెం వర్క్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. సో అందుకోసం మంచిగా వేసుకొని ఫస్ట్ అయితే బాగా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత అయితే వాటర్లో వాష్ చేసుకోవాలి. కానీ అంటుంటారు చాలామంది వాటర్లో వాష్ చేస్తే టేస్ట్ ఉండదు అని. అట్లనేం ఉండదు. వాష్ చేసుకుంటే మనకు నీసు వాసన కొంచెం ఆ స్మెల్ అనేది పోతుందనమాట. ఇంకా ఆ తర్వాత చికెన్కి బిర్యానీకి సపరేట్ బౌల్లో తీసి పెట్టేసి, ఇంకా బిర్యానీకి తీసి పెట్టిన దాంట్లో కొద్దిగా కారం, సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకొని దాన్ని మ్యారినేట్ చేసుకొని అయితే ఎత్తి పెట్టుకోవాలన్నమాట. మనకి టైం ఉన్నంతసేపు మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయితే ఎత్తి పెట్టుకోవాలన్నమాట. నేను ఈ లోపు అయితే చికెన్ ఫ్రైకని చేస్తున్నాను. సో బిర్యానీకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే ఇంకా రైస్ అయితే నానబెడుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్కి అలానే నైట్కి కలిపి చేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే కడిగి పక్కకి ఎత్తి పెట్టుకుంటున్నా. ఇంక ఇప్పుడు రైస్ అయితే కడిగి నానపెట్టేసాను అనమాట. సో బిర్యానీకి కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇవి రెండు రెడీ అయ్యేలోపు మనము గ్రేవీకి అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి ఫ్రై చేసుకొని మనం వెంటనే గ్రేవీ చేసేస్తాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేడవగానే కొంచెం కొద్దిగా యాలకులు, లవంగా, చెక్క వేసుకొని, అలానే కొద్దిగా అయితే అల్లం అనమాట, ఒక 2 వెల్లుల్లి, ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. 1 కప్ వరకు ఆనియన్ అనమాట. సో ఇది కూడా ఫ్రై చేసుకోవాలి, మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు. అలానే ఇది ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ కూడా ఫ్రైకి పెట్టుకుందాము. అలానే 1 కప్పు టమోటా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు, ఆల్రెడీ మనం ఎక్కువ పసుపు వేసేసాం కాబట్టి ఇంకా ఎక్కువ పసుపు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఫ్రై సంగతికి వస్తే ఇది మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. సో ఇందులోకి మనం ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి, ఇలా ఒక 4 స్పూన్ల కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర, కొద్దిగా పుదీనా అనమాట వేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంతవరకు ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో దీన్ని మిక్సీకి వేసుకోవాలన్నమాట. మంచిగా నైస్గా గ్రైండ్ చేసుకొని పక్కకి ఎత్తి పెట్టుకొని, ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిన చికెన్లోకి అయితే మనము ఇప్పుడు రుబ్బుకున్న మసాలా అయితే వేసుకుందాం అనమాట. ఇదైతే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకెలాగో ఆ మసాలా పట్టేలోపు ఇందులో అయితే కొంచెం అదే మనం ఇంతకుముందు గ్రేవీకి ఏమైతే ఫ్రై చేసుకున్నామో ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు బిర్యానీకి అయితే 2 మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే కొంచెం జింజర్, తెల్లవాయి, ఇది ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. సో ఇందులోకి మనకి గ్రేవీకి సరిపడేంత వాటర్ అనేది మిక్స్ చేసుకుందాం. ఇందులోకి లివర్ కూడా యాడ్ చేసేస్తున్నాను, ఉప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. సో కుక్కర్ అయితే ఇది మూత పెట్టేద్దాం. సో దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇంకా
మనం బిర్యానీకి అయితే రెడీ చేసుకుందాం రండి. ఈలోపు గ్రేవీ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇందులోకి కొంచెం ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది మంచిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇందులోనే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఇంకీలోపు కుక్కర్ కూడా 3 విజిల్ వచ్చేసిందనమాట. చికెన్ గ్రేవీ ఎలా వచ్చిందో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ముక్క కూడా ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేద్దామని చెప్పి తీసాననమాట. కుక్కర్ క్యాప్ అయితే అసలు చూడ్డానికి చాలా చాలా యమ్మీగా కనిపిస్తానింది. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇంకా వేరే గిన్నెలోకి మార్చేసి పక్కకి ఎత్తి పెట్టేశాననమాట. ఇంకా పైన వర్షం పడేలాగా ఉందని చెప్పి మా హస్బెండ్ కాల్ చేశారు. ఇంటికి టెర్రస్ మీద రాగులైతే కొంచెం తడిగా ఉన్నట్టుంటే ఎండకు వేశాననమాట. ఎండ వస్తుందని చెప్పి ఈ బెంగుళూరులో ఎప్పుడు ఎండ పడుతుందో, ఎప్పుడు వర్షం వస్తుందో అస్సలు తెలియట్లేదు. సో, రాగులు కూడా అంతా కొంచెం తడి తడిగా అనిపిస్తుంటే ఇంకా రాగులు ఎండబెట్టాననమాట. ఇంకా అవి తీసుకొద్దామని చెప్పేసి మా హస్బెండ్ "నువ్వు కూడా రా కొంచెం సంచి పట్టుకో" అని చెప్తే ఇంకా నేనే అంతా నీట్‌గా ఎత్తేస్తున్నాననమాట. ఇంక ఇక్కడ కార్తీక్ కూడా ఉన్నాడు. చాక్లెట్ తీసి అది ఇది అని కొంచెం అల్లరి చేస్తా అంటే కాసేపు పక్కన కూర్చోరా బాబు ఇది ఎత్తి పెడదామని చెప్పేసి ఇంకా ఎత్తి పెడుతున్నాననమాట. ఇంకా నాకు అలానే హాయ్ చెప్తున్నాడనమాట. నేను కెమెరా పెట్టుకొని వీడియో తీస్తుంటే హాయ్ అని చెప్తున్నాడు. ఇంకా మా మరిది అయితే పైన సింటెక్స్ క్లీన్ చేస్తున్నారనమాట. సండే అయితే ఫుల్లు బిజీ వర్క్ ఉన్నింది అందరికీ. ఇంకా సింటెక్స్‌లో చూడండి ఇంత మురికైతే ఉన్నింది. సో, ఇంకా తను క్లీన్ చేసుకుంటుంటే ఇంక నేను బిర్యానీ చేద్దామని చెప్పేసి కిందికొచ్చేసాను. ఇంకా కుక్కర్‌లో అయితే ఫస్టు బిర్యానీ స్పైసెస్ వేసుకొని, ఆ తర్వాత ఆనియన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఇంకా మనము ఆనియన్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసుకొని కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. ఇంకా తర్వాత అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే తీసుకొని అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కాసేపు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వదిలేసాననమాట. ఇంకా అది కూడా సెపరేట్ అవుతూ ఉండంగా కార్తీక్ అయితే "అక్క నాకు చికెన్ కావాలి" అని చెప్పి అడుగుతూనే ఉన్నాడనమాట. సో, అందుకోసం అది తీసుకెళ్ళి ఒక్కడికే ఇస్తే అది వేడిగా ఉంది. కొంచెం ఆరబెట్టుకొని తినిపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను. కానీ వాడికి చికెన్ తినిపిస్తుంటే చికెన్ వద్దంట. గ్రేవీ బావుందంట. సో, మీరే చూడండి తీసుకొని నాకుతున్నాడు. వద్దురా కడుపులో మండుతుందని చెప్పినా కూడా వినట్లేదు. అది నాకుతూ చెప్తున్నాడనమాట. ఇదే బావుంది టేస్ట్ అని చెప్పి. చూడండి మీరే చెయ్యి ఇట్లా సూపర్ అని చూపిస్తున్నాడనమాట. తనకి చూపించడానికి రాలేదు సరిగ్గా. ఇంకా తర్వాత మన బిర్యానీ విషయానికొస్తే నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు. చికెన్‌లో వాటరే అంతా వచ్చేసిందనమాట. ఇంకేం చేద్దామని చెప్పేసి అందులోనే ఆహ్, మనం గ్రీన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకున్నాను. నేను రైస్ నానబెట్టుకున్న రైస్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ వస్తుంటే ఇంకా కుక్కర్ మొత్తానికి రైసే అయిపోయిందనమాట. ఇంకా అందుకోసం ఈ కుక్కర్‌లో సరిపోదని చెప్పి మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఇంకా కుక్కర్ తెచ్చుకున్నాను. సో, ఇప్పుడు పెద్ద కుక్కర్‌లో అయితే పెడుతున్నాననమాట బిర్యానీకి. నేను రైస్ అయితే 4 గ్లాసుల వరకు నానపెట్టాననమాట. సో, నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను. కొంచెం నెయ్యి, అలానే కొంచెం నిమ్మరసం వేసేసిన తర్వాతయితే క్యాప్ పెట్టేసి పైకి వెళ్ళాను. ఇక్కడ కార్తీక్ చూడండి మా హస్బెండ్‌కి, మా మరిదికి చెప్తున్నాడు. "అక్కయ్య నాకు చికెన్ పెట్టలేదు. ఉత్త సాంబార్ పెట్టిందని" చెప్పి నా మీద కంప్లెయింట్ చెప్తున్నాడనమాట. షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. మా అక్కకి సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకండి. చేయకండి.
ఎంత ముద్దుగా చెప్తున్నాడో కదా! అసలు వాడికి ఆ లాంగ్వేజే తెలీదు తెలుగు. కాకపోయినా ఎంత ముద్దు ముద్దుగా చెప్తున్నాడో నాకైతే చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. అందుకే మీతో కూడా పెట్టాను వీడియో. ఇంకా చికెన్ గ్రేవీ, బిర్యానీ అన్నీ రెడీ అయిపోయాయన్నమాట ఒక సైడు. సామాన్లు చూస్తే ఇన్నొచ్చాయి. ఇంకా సలాడ్ కూడా రెడీ అయిపోయింది. నేను అప్పటికప్పుడే సామాన్లు కడిగేసుకునేదాన్ని. కాకపోతే పైన సింటెక్స్ క్లీన్ చేస్తున్నారని చెప్పేసి కింద వాటర్ రాలేదన్నమాట. ఇంక అందుకోసం గిన్నెలన్నీ అలానే పెట్టేశాను. ఇంక తిన్న తర్వాత వాటర్ సొంపులోవి పైకి విడిచిన పైకి సింటెక్స్ నిండిన తర్వాత కావాలంటే కడుక్కుందాం అని చెప్పేసి, ఇంకా బిర్యానీ చూడండి చాలా మైల్డ్ ఫ్లేవర్‌తో చాలా బావుండిందనమాట టేస్ట్ కూడా. మీరు చూడొచ్చు అంతా లోపల వరకు సేమ్ కలరే ఉంది. అంటే ఎక్కడ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే పొడి పొడిగా వచ్చింది. ముక్క గూడా చాలా సాఫ్ట్‌గా కిన్ను క్యాట్ ఉడికిందనమాట. అను ಅಲ್ಲಿಗೆ ಹಾಕು ತಿಂತತೇನೆ. కార్తీక్‌కి క్యాట్స్ అంటే చాలా ఇష్టము. అసలు క్యాట్స్ కనిపిస్తే చాలు పరిగెత్తుతూ ఉంటాడు ఎనకాల. అది అంతలా ఉంది క్యాట్. దాన్ని పట్టుకున్నాడు గట్టిగా. అది అసలేమన్నా చేస్తే అని చెప్పి ఇంకా మేమే సైడ్‌కి పిలుచుకుంటే ఇంకా క్యాట్‌కి కావాలని చెప్పి చికెన్ తీసుకెళ్ళి పెడుతున్నాడనమాట మా హస్బెండ్‌తో పాటు. ఇంకా మా హస్బెండు, మా అత్తయ్య, మా మరిది అందరూ ఫ్రెష్ అయ్యేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇంకా అందరూ రాగానే కూర్చొనేసి ఒకరికొకరు సర్వ్ చేసుకుంటూ తింటున్నామనమాట. ఇంక మేము తినేసరికి 5:00 అయింది. ఇంకింతే ఈ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు గదండీ. థాంక్స్ ఫర్ వాచింగ్.